ఎడిపోతుంది దేశము? ఏమైపోతుంది దేశము? మీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ చీఫ్ జస్టిస్ దగ్గర చేతులు అట్టుకొని ఇట్లా పట్టుకోవాలి. నువ్వు ఉన్నటువంటి ప్రధానమంత్రి పోస్టు, నీకున్నటువంటి రాష్ట్రపతి పోస్టులు, మీకున్నటువంటి కేంద్ర మంత్రి పోస్టులు, సీఎం పోస్టులు కూడా చేతులు కట్టుకొని ఆయన ముందు నిలబడాలి. అది ఆయన ఉన్నటువంటి స్థాయి. అలాంటి స్థాయిని అవమానించి ఈరోజు మీరు జబ్బలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి చేస్తున్నంటే ఎంత సిగ్గుచేటు, ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బిఆర్ గవాయ్ గారికి క్షమాపణ చెప్పండి. ఎవడైతే దాడి చేసినటువంటి వ్యక్తిని వెంబడే ఉరిశిక్ష వేసి అందరు బహిర్గతంగా వాని ఉరికంబానికి ఎక్కిస్తే మాత్రమే న్యాయం జరుగుతుంది. లేదంటే ఇంకా ఎవరు వచ్చినా అలాంటి దాడులు చేయడానికి కూడా పూనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ చిన్నపాటి ఒక దేశ ప్రధానో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడో వచ్చి సభలు పెడితే చిన్న నినాదాలు చేస్తే జైలుకు పంపించిన చరిత్ర కలిగేది. అలాంటిది ఒక చీఫ్ జస్టిస్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి తోటి లాయర్లు, అడ్వకేట్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకున్నారు తప్ప వాళ్ళు అడ్డుకోకపోతే ఆయన మీద దాడి జరిగేదే కదా. మన అవమానమే కదా. ఎడిపోతుంది మన కల్చర్, ఎడిపోతుంది మన సంస్కృతి, ఎడిపోతుంది మన హిందూ దేశము. ఎవరి చేతులు ఉంది? తప్పని మాట్లాడితే దేశద్రోహులు అవుతారా? ప్రశ్నిస్తే దేశద్రోహులు అవుతారా? దళితులు అంతా గాజులు వేసుకున్నారా? ఈ బహుజనులు అంటే వాళ్ళు గాజులు వేసుకున్నారా? ఏం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని? ఆర్ఎస్ఎస్ భావజాలం ఏది? ఇదేనా? 100 ఏళ్ల సంబరాల్లో ఒక చీఫ్ జస్టిస్ మీద దాడి చేయడం ఇది ఒక భావమేనా? దేనికోసం మీరు చేసేది? దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఇవన్నీ మన పైసలు. ఇవాళ హిందూ సినిమా ఇస్తేనే హిందూ మాత్రమే తీస్తున్నాడా? ఇవాళ ఉన్నటువంటి బలిసిన వాడు ఇంకా కోటీశ్వరుడు కావడానికి ఎవడబ్బ సొమ్ము అవుతుంది? ప్రతి ఒక్క కాయ కష్టం చేసి, ప్రతి ఒక్క పేదోడు, ప్రతి ఒక్కడు రూపాయి కష్టపడి సంబంధించుకునే సమ్మంతా తీసుకోపోయి మీ చేతిలో పెడుతున్నారు. మీరు సినిమాలకు తగలబెడుతున్నారు. మీ డబ్బులకు, మీ హోటళ్లకు, మీ లాడ్జీలకు, మీ హాస్పిటల్స్లకి ఇవన్నీ డబ్బులు కూడా ప్రతి ఒక్క రక్తంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి మతం కలిసినటువంటి డబ్బులు మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఓన్లీ హిందూ డబ్బులే ఉండాలని, మరి కొత్తగా హిందూ డబ్బులే కావాలని రాయపేర్లు, కొత్త రాజ్యాంగం రాయపేర్లు హిందూ డబ్బులు మాత్రమే ముట్టుకుంటాం. హిందువులు వేసిన రోడ్ల మీద నడతాం. హిందూ టెంపుల్నే ముట్టుకుంటాం. హిందువులను మాత్రమే పెళ్లి చేసుకుంటాం. మాకు వాయు వరుసలు వద్దు, ఏదొద్దు, హిందువులనే పెళ్లి చేసుకుంటామని ఎక్కడన్నా రాసి పెట్టుందా? మరి ఆ జీవోలు తీసుకురాపోయారు, ఆ చట్టాలు తీసుకురాకపోయారు. చేతగాని దద్దమ్మ నా కొడుకులు సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ ఉన్నాడు రెడ్డో, కామ్మో, కాపో ఎవరైనా చనిపోతే ఇవాళ సినిమా హీరో వాళ్ళు ట్విట్టులు వేసి ఇన్స్టాలా, ఫేస్బుక్లలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేటోళ్ళు. మరి ఏం బిక్తున్నారు మీరు? ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఒక చీఫ్ జస్టిస్ ఒక దళిత బిడ్డనా? ఒక చీఫ్ జస్టిస్ ఒక దళిత బిడ్డ, ఒక బుద్ధిస్టు, ఒక అంబేద్కర్ వాదని చేయలేకపోతున్నారా? ఎక్కడ హైలైట్ అవుతున్నారని మీ మీడియా ఏం బిక్తుంది? మీడియాకు తెలియదా? ఎన్డీటీవీ అన్ని టీవీలలో మొత్తుకుంటున్నారు. తెలుగు మీడియా ఛానల్ ఎక్కడ పడినాయి? తెలుగు న్యూస్ ఛానల్ ఎక్కడ పడినారు? ఇవాళ మెయిన్ పేపర్లలో ఎందుకు రాలేకపోయారు? మెయిన్ పేపర్లలో బ్యానర్ వార్తలు ఎందుకు రాలేకపోయారు? ఒక బిఆర్ గవాయ్ మీద దాడి జరిగితే కనీసం ఎందుకు రాలేకపోయారు? దయచేసి చెప్తున్నా తెలుగు ప్రజలారా, ఇది అవమానము. ఓన్లీ దళితులకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవమానం ఇది. భారత రాజ్యాంగం మీద దాడి ఇది. బిఆర్ గవాయ్ మీద దాడి కాదు, భారత రాజ్యాంగం మీద దాడి, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి ఇది. ఇలానే పోతే రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇలానే పోతే రాబోయే రోజుల్లో ఊరుకోవాడు చెత్తనా కొడుకులు పుట్టుకొని వస్తారు. ఊర్లను సర్వనాశనం చేస్తారు, మండలాలను సర్వనాశనం చేస్తారు, జిల్లాలను సర్వనాశనం చేస్తారు, రాష్ట్రాలను సర్వనాశనం చేస్తారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా మతం మత్తెక్కిపోతున్నది. ఇలా మతం మత్తులో ఇలా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మతం మత్తులో యువత ఇలా చెడుదారిపోతుంది. ఇలా ఇన్నిటి కారణము ఈ మతాలు,
ఈ కులాలు, ఈ భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థ. అందుకోసమే జైబీన్ దినపత్రికలో ప్రధాన వార్త కూడా రాసినటువంటి వార్త ఉంది. ఇగో చూడండి, ఇక అత్యున్నతమైన దేశం చిన్నపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ గవాయ్ లేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే బిఆర్ గవాయ్ లేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే భారతదేశమే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఆదానమ్మన్ లేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇవాళ ఉన్నటువంటి మోడీ కేడీ గాడు కూడా లేడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ లేదు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది 1947లోనే, స్వతంత్ర ఉద్యమ సమయంలోనే. ఆర్ఎస్ఎస్ భయంకరమైనటువంటి సంస్థ, ఇది ఉగ్రవాద సంస్థ అని దీన్ని బ్యాన్ చేసిన చరిత్ర కలిగింది. అలాంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఇవాళ ఒక చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే ఇవాళ కనీసం సిగ్గు శరాలు లేనటువంటి బహుజనులు, దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మీ ఇది లీడర్ల మది లీడర్ని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ భారతదేశ ప్రజల్లారా, ఎవరి మీదనో దాడి జరిగింది కాదు, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం రాజ్యాంగం మీద దాడి జరిగింది. ఇది ఒక బిఆర్ గవాయ్ మీద దాడి జరిగింది కాదు. ఇది బిఆర్ గవాయ్ పైన దాడి జరిగింది కాదు. ఇది దేశము ఏమైంది, చిన్నపోయింది. ఈ న్యాయస్థానం రావాలంటే జన్మలెత్తాలి. ఈ న్యాయస్థానంలో కూర్చోవాలంటే జన్మలెత్తాలి. అది ఒక రాజ్యాంగం రచించినటువంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ న్యాయస్థానానికి వస్తారు. సనాతన ధర్మంతో రారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతం అని ఏది రారు. అలాంటి సందర్భంలో ఇలాంటి భయంకరమైనటువంటి దాడి